పారిపోయి ఉంటాడు. అయినా తాళి కట్టిన నీ మొగుడు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ నా మొగుడు వెనక పడుతున్నావంటే నేను ఇక్కడ పడ్డాను సిస్టర్. బాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మాట్లాడమండి అతయ్య, చూడండి ఇది ఎలా మాట్లాడుతుందో. జీవితం ఇది మారదు. పెళ్ళని అక్షంతలు పట్టుకొచ్చినప్పుడే ఇదేదో డ్రామాలు ఆడుతుందని నీకు ముందు చెప్పాను. నేను చెప్పినట్టే ఇది మళ్ళీ డ్రామాలు ఆడుతుంది. మొదటి రోజే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడ. మళ్ళీ మా ఇంటికి వచ్చి నా వంట మీద కనిపిస్తుంది. అసలు నేను తిట్టినా చీకొట్టినా మాసేటదిగా కాపులకు వచ్చి పరగాడిని భర్తని ఎత్తుకెళ్ళాలన్న ఆలోచన అసలు దీనికి ఎలా ఉంటుందయ్యా? విజయ, నువ్వేం కంగారు పడుకో, నేను మాట్లాడతాను. మౌనిక, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే అత్తయ్య. రావాల్సిన టైం వస్తే ఆ రోజు నువ్వు వద్దన్నా రాకుండా ఆగను.